ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కూర్చోండి. కూర్చోండి. ఏం మాట్లాడడానికి వస్తున్నారా అని మా అత్తయ్య కంగారు పడుతుంది. కంగారు పడాల్సిన విషయం కాదమ్మా ఇది. అందరూ సంతోషపడాల్సిన విషయం. ఏంటది? నిశ్చితార్థం తొందరలో పెట్టుకుందామని చెప్పడానికి వచ్చాం. సంబంధం ఖాయమైపోయిందని నోటి మాటలతో అనుకుంటే సరిపోదు కదండి. సాంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం చేసుకుంటే బాగుంటుంది. ఏమంటావు శ్రీకర్? సరే. మా వాడు సరే అన్నాడు. ఇక మీరు డేట్ ఫిక్స్ చేసేయండి. వచ్చే గురువారం మంచి రోజు, ఆ రోజు పెట్టుకుందాం. ఓకేనా వేదవతి గారు? ఓకేనండి. ఈ విషయం ఫోన్లో చెప్పుంటే సరిపోయేది కదా. ఇటువంటివి నేరుగా వచ్చి మాట్లాడుకుంటేనే మంచిదండి. ఇక మేం బయలుదేరుతామండి. కాఫీ తాగి వెళ్ళండి. ఎంగేజ్మెంట్ రోజున ఏకంగా భోజనాలే చేద్దాం. బాయ్ శ్రీకర్. సరే పదండి, మీ కార్ వరకు మేమందరం డ్రాప్ చేస్తాం. అవనికి అన్యాయం జరిగిపోతుందని నువ్వు చాలా బాధపడిపోతున్నావు. అది నాకు అనవసరం. నా తెగకు న్యాయం జరగాలంటే ఈ పెళ్లి జరగాలి. పదండి. వెళ్ళొస్తామండి. మంచిది. డాడీ, అవని మన కంపెనీ విషయంలోనే కాదు, నా పర్సనల్ విషయాల్లో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అందుకే ఎంగేజ్మెంట్కి కూడా అవనిని ఇన్వైట్ చేద్దాం. మీకేం అబ్జెక్షన్ లేదు కదా డాడ్? నో బేబీ. పదండి వెళ్దాం. అవనికి చెప్పొస్తామా అండి? వద్దులేండి. ఎందుకు? ఎందుకంటే అది అది ఎందుకంటే తను బాధపడుతుంది. మా అమ్మాయికి పెళ్ళైతే తనెందుకు బాధపడుతుంది? ఎందుకంటే నేను చెప్తాను. వద్దు బాబా. తను ప్రెజెంట్ భర్తకి దూరంగా ఉంటుంది కదా, ఇటువంటి విషయాలు కొంచెం బాధ పెడతాయి. అవని స్ట్రాంగ్ విమెన్, ఇటువంటి వాటిని స్పోర్టివ్గా తీసుకుంటుంది. నిజాలు బయటపడిపోతాయని మీరు టెన్షన్ పడుతున్నారు. ఎవరికి ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలో అది చేస్తాను. అప్పటి వరకు నేను బయటపడకుండా ఉంటాను. వెళ్దామా మమ్మీ? వస్తామండి. అత్తయ్య, అవని ఇంట్లో శ్రీకర్ అవనిల పెళ్లి ఫోటో ఉంటుంది. మాయ అది చూసిందంటే గనక ఇప్పటి వరకు మనం చేసిందంతా వృధా అయిపోతుంది. ఏ చిన్న ఆధారం దొరికినా అందరం దొంగలమైపోతాం. ఇక్కడ మీటింగ్ పెట్టడం కాదు, తొందరగా వెళ్ళి ఏదో ఒకటి చేయండి. త్వరగా పదమ్మా. అవని, అవని, మీరొచ్చారేంటి? ఏం లేదమ్మా, మీ తరపున మీరు పిలవండి, మా తరపున మేము పిలుస్తాం. అందుకే వచ్చాం. ఏంటి వియ్యంకులందరూ కలిసి మా ఇంటికొచ్చారేంటి? మాతో ఏం పనుంది? పిలుపు చేద్దామని వచ్చామండి. పిలుపా? దేనికి? గురువారం నాకు శ్రీకర్కి ఎంగేజ్మెంట్. మీరు తప్పకుండా రావాలి.
నువ్వు మా ఫ్యామిలీ మెంబర్లా అయిపోయావమ్మా. అందుకే నువ్వు మా ప్రతి ఫంక్షన్లోనూ ఉండాలి. మీ వారు లేరని నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ నీ మనసుకి బాధగా అనిపిస్తాయి. అలా అని అన్నీ మానుకోలేవు కదా అవని. లేదు మేడం, వస్తాను. నాకు ఎంత బాధ అనిపించినా నేను వస్తాను. ఎందుకంటే ఎవరి జీవితం వారిది, ఎవరి సంతోషాలు వారివి, ఎవరి బాధలు వారివి. నా ఇంట్లో నా జీవితంలో సమస్యలున్నాయని మరో ఇంటి పండగలకు పిలిచినప్పుడు వెళ్లకుండా ఉండలేను కదా. కొందరైతే కావాలని పిలిచి మరీ బాధ పెడుతుంటారు. అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఈ రోజు నా చెల్లెలి జీవితం బాగుండకపోవచ్చు, రేపటి రోజున నా చెల్లెని బాధ పెట్టిన వారి జీవితాలు బాగుండకపోవచ్చు. ఎప్పటికైనా మా అవ్వని మేడం గారికి మంచే జరుగుతుందండి. సరే సరే, ఇక మేము బయలుదేరుతాం. ఓకే మేడం. రండి అత్తయ్య గారు. మీరు బయలుదేరండమ్మా, మేము వస్తాం. ఓకే. దీన్ని కావాలనే గుమ్మం దగ్గర పెట్టావు కదా. కావాలని పెట్టడం ఏంటి? ఈ మధ్య మాయ ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇంటికి వస్తోంది. ఏదో ఒక సమయంలో ఇటువంటి ఆధారాన్ని చూస్తే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందని నీ కుట్ర, అంతే కదా? ఈ ఫోటో ఇక్కడ పెట్టింది నేనండి, మేడం కాదు. నువ్వు నోర్మోయ్. అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఈ ఫోటోలని అక్షయ్ను మాయ చూసి ఆరా తీయాలి, మేమందరం కలిసి నానా మాటలు అనడం వల్లనే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని నువ్వు మా మీద చెప్పాలి. అదే కదా నీ ప్లాన్ అంతా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకో. పెళ్లిని నేను ఆపే ప్రయత్నాలు చేయాలంటే ఏవేవో అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తూనే ఉన్నాను. అయినా మీ అనుమానాలకు అడ్డు లేకుండా పోతుంది. ఏదైనా ఆధారం దొరికిపోతుందేమోనని కంగారుతో వచ్చినట్టున్నారు. బయలుదేరండమ్మా ఇంకా. అమ్మని కాదని నిశ్చితార్థం వరకు వెళ్ళిపోయారు. ఏదో ఒకటి చేయాలి. మాయ మంచిది కాదని నిరూపించే ఆధారం ఏదైనా దొరికితే బాగుండేది. ఆ